హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చన ఛానల్. నేను మీ అర్చన. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలానే ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి టేస్టీ ఇడ్లీ అన్నమాట. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మనము టేస్టీ సాఫ్ట్గా అలానే రవ్వలుగా వచ్చే ఇడ్లీని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత నానబెట్టుకోండి ఫ్రెండ్స్. నానిపోయిన తర్వాతకి మనము 7 hours పాటు నానబెట్టుకోవాలి. అలానే మీకు ఈ వీడియో మీద ఏమైనా డౌట్లు ఉన్నా సరే నన్ను అడగండి, నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. సో ఇది వచ్చేసి మనము 7 hours పాటు నానబెట్టుకోవాలి. అది చక్కగా నానాక మనం మిక్సీ పట్టుకుందాము. అలానే మీకు ఇంకేదన్నా రెసిపీ కావాలి మన ఛానల్లో మన స్టైల్లో అంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రెసిపీ ట్రై చేయడానికి చూస్తాను. సో ఇప్పుడు దీన్ని అయితే నేను నానబెట్టేసాను. ఇడ్లీ రవ్వ మినప్పప్పుని 7 hours తర్వాత చూస్తున్నాను. చూడండి ఎలా ఉందో. 7 hours తర్వాత టోటల్గా నానిపోయిందనమాట. చూడండి, ఇట్లా అంటే సపరేట్ అయిపోతుంది పప్పు. సో ఇది వచ్చేసి పర్ఫెక్ట్గా నానిపోయింది. ఇప్పుడు మనం రవ్వ కూడా చూద్దాం. ఇడ్లీ రవ్వ కూడా నానిపోయింది కాబట్టి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. సో ఇంకా మన ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇది కూడా నానిపోయింది. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము. అట్లనే ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటున్నాను. దీన్ని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. టోటల్గా పప్పు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని అంతా వేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. చాలామంది కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటారు. నేను ఒక్కటేసారి వాటర్ వేసేసాను. ఏం లేదు, పప్పు కన్నా కొన్ని ఎక్కువ వాటర్ తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. అది ఒక్కటేసారి మనకి మిక్సీ అయి వస్తుంది. అలానే థిక్ పేస్ట్ లాగా వస్తుంది. మనకి కరెక్ట్ సరిపోతుంది. మీరే చూడండి. వాటర్ అయితే కొన్ని ఎక్కువ పోసాను కదా, పప్పు మునిగేంత వరకు కొన్ని ఎక్కువ, పప్పు కన్నా కొన్ని ఎక్కువగా పోసి మిక్సీ పట్టేసినాను అనమాట. మిక్సీ పట్టాక మీరే చూడండి. ఇప్పుడైతే ఇదిగోండి ఎంత థిక్గా ఎంత మంచిగా మిక్స్ అయిపోయిందో, చాలా స్మూత్గా అయిపోయిందనమాట. సో ఇప్పుడు దీన్ని నేను వేరే కంటైనర్లోకి తీసుకుంటున్నాను, ఒక టైట్ లిడ్ ఉన్న కంటైనర్లోకి. ఎందుకంటే దోశ కానీ ఇడ్లీ కానీ ఇట్లా టైట్ కంటైనర్లోకి తీసుకుంటే మంచిగా ఉంటుంది. అది పొంగదు, ఎయిర్ కూడా వెళ్ళదు కాబట్టి. సో మొత్తం కూడా చూడండి, ఆ టెక్స్చర్ ఎలా ఉందో చూడండి. చాలా మనకి మంచిగా మిక్స్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనము ఇదైతే టోటల్గా పోసేసుకున్న తర్వాతకి మనమైతే ఇడ్లీ రవ్వని స్క్వీజ్ చేసుకోవాలి గట్టిగా. మీకు వీలైనంత మట్టుకు గట్టిగా స్క్వీజ్ చేసుకోండి. స్క్వీజ్ చేసుకున్న తర్వాతకి మనం టోటల్గా పిండిలో వేసేయాలన్నమాట. మీకు అయినంత వరకు చేసుకోండి. నేనైతే 1% వాటర్ కూడా ఉండకుండా దాన్ని టోటల్గా కూడా స్క్వీజ్ చేసుకున్నాను, అంటే పిండి వేసుకున్నాను టోటల్గా. సో ఇలానే ఇడ్లీ రవ్వ కూడా మొత్తం కూడా ఆ పేస్ట్లో వేసేసుకోండి. సో మీకు వీలైనంత మట్టుకు గట్టిగా స్క్వీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో టోటల్గా అంతా కూడా ఇప్పుడైతే నేను టోటల్గా రవ్వని ఇందులో కంటైనర్లోకి వేసుకున్నాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, టోటల్గా నేను కంటైనర్లోకి రవ్వని అయితే తీసేసుకున్నాను. సో నేనైతే చేత్తోనే కలుపుతానమాట. అది మంచిగా మిక్స్ అవుతుంది. మీరు కూడా ఇలానే చేత్తోని కలుపుకోండి, చాలా మంచిగా మిక్స్ అవుతుంది.
అలానే మనం దీనికి నేను ఒక 5 మినిట్స్ పాటు మంచిగా బీట్ చేసుకుంటాను అనమాట. మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా బీట్ చేసుకుంటాను. మీరు కూడా ఒక 5 మినిట్స్ అట్లాగా మంచిగా మిక్స్ చేసుకొని అట్లా మంచిగా బీట్ చేసుకుంటే మనకి బ్యాటర్ కూడా చాలా మంచిగా వస్తుంది. అలానే మనకి టేస్ట్ కానీ ఆ టెక్స్చర్ కానీ చాలా సూపర్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు కూడా ఇలానే కలుపుకోండి. సో చూడండి నేను ఎలా కలుపుతున్నానో. పిండి అయితే అచ్చం రవ్వలుగా చాలా స్మూత్గా వచ్చింది. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. మా ఫ్యామిలీలో నేను ఇలానే చేస్తాను. ప్రతిసారి చాలా బాగుందని తింటారనమాట. ఒక ఫేవరెట్ అయిపోయింది మాకు ఇడ్లీ. సో మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్యామిలీకి, మీ ఫ్రెండ్స్కి అండ్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ ఇడ్లీ అంటే నేను ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా తినేస్తారనమాట. అంత బాగుంటుంది. సో ఇప్పుడు టోటల్గా మంచిగా బీట్ చేసుకొని కలుపుకోవండి. సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా బీట్ చేస్తున్నానో, ఎంత మంచిగా కలుపుకుంటున్నానో. సో నేనైతే ఇలానే నా ప్రాసెస్ అనమాట. నా ప్రాసెస్లో నేను చూపిస్తున్నాను. ఇట్లా బీట్ చేసుకోవడం వల్ల 2 మినిట్స్ పిండి అనేది మంచి ఫ్లఫీగా అవుతుంది. సో ఇప్పుడు నేనైతే దీన్ని లిడ్ అయితే క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను అనమాట. సో ఓవర్ నైట్ పాటు నేను రూమ్ టెంపరేచర్కి మాత్రమే పెట్టుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోను. మీరు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా రూమ్ టెంపరేచర్కి పెట్టుకోండి. ఇంకా మీ ఇష్టం. రూమ్ టెంపరేచర్కి పెడితే ఇంకా మంచిగా అవుతుందని నేను చెప్తున్నాను. అండ్ ఇప్పుడైతే రవ్వలుగా అయితే చూడండి చక్కగా వచ్చింది. సో ఇప్పుడు దీనికి మనము టోటల్గా కలిపేశాక ఇలా అయిందనమాట. సో ఇప్పుడు లిడ్ అయితే క్లోజ్ చేసేసేద్దాము. ఓవర్ నైట్ పాటు సైడ్కి పెట్టేద్దాము. ఓవర్ నైట్ తర్వాత మార్నింగ్కి మనము చూద్దాము ఇడ్లీలు అయితే ఎలా వచ్చాయి అనేది. సో ఇదైతే మార్నింగ్ ఫ్రెండ్స్. సో మార్నింగ్కి నేను ఇడ్లీని కంటైనర్లు ఓపెన్ చేసి చూసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో పిండి అనేది. సో ఓవర్ నైట్ పాటు ఫర్మెంట్ అయిందనమాట. సో ఇప్పుడు నేను దీనికి ఇడ్లీ కుక్కర్ నుంచి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, సో అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాతకి మనము లైట్ ఆయిల్ వేసుకున్న తర్వాతకి పిండి వేసుకోవాలన్నమాట. ఏదైతే ఇడ్లీ పిండి ఉంది కదా ఆ పిండి వేసేసుకొని మనము అన్ని ప్లేట్స్కి కూడా నీట్గా ఆయిల్ అప్లై చేసేసి అండ్ పిండి కూడా అప్లై చేసేసి మనము కుక్కర్లో తగినన్ని వాటర్ వేసుకొని ఒక 15 to 10 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో అండ్ 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ మీకు 10 మినిట్స్కి కూడా కాలేదు అని అనుకుంటే ఇంకా 15 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. నాకైతే 10 మినిట్స్లో ఇడ్లీ అయితే అయిపోతుంది. సో అందుకనే నేను 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకుంటాను. మిగతా 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే మనము పిండి కూడా వేసేసుకోవాలి. సో ఇంకా నేను వేస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను అయిపోలేదు పిండి వేసేది. సో పిండి వేసాక నేను ప్లేట్స్ని మనం అందులో పెట్టుకుందాము, సరేనా? సో కొంచెం పిండిని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడే. సో అప్పటి వరకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే, ఇంకా ఏదైనా రెసిపీ కావాలన్నా చెప్పాను కదా, నాకు కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది కూడా కామెంట్ చేయండి. అట్లనే ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్గా నేను పెట్టేసుకున్నాను పిండి కూడా అంతా. ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టున్నాను. దీనికి తగినన్ని నీళ్ళు అక్కడ ఉంటుంది మెన్షన్ చేసి. ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. సో ఇడ్లీ పెట్టేసుకున్న తర్వాతకి నేను ఇదైతే పెట్టేసుకున్నాను. దాని లిడ్ క్లోజ్ చేసేసిన తర్వాతకి మనము ఇడ్లీ కుక్ అయిన తర్వాతకి స్టీమ్ అయిన తర్వాతకి ఎలా ఉందో చూసేద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, అసలు ఫ్లఫీగా, టేస్టీగా, సాఫ్ట్గా
చాలా టేస్టీగా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. నాకైతే రియల్లీ చాలా చాలా నచ్చేసింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా కుదిరింది ఫ్రెండ్స్. మీరు ఇలానే ట్రై చేసుకొని మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్